So good evening everyone. So next important thing that we are going to discuss is participatory notes. దీన్ని తెలుగులో ఏమంటారు? నాకు తెలిసి పార్టిసిపేటరీ నోట్స్ అని అంటారు. ఎందుకంటే నాకు కూడా తెలుగులో దీన్ని ఏమంటారు అనేది తెలియదు. మీరు ఏం తొందరపడద్దు, ఎగ్జామ్లో కూడా వాడికి కూడా తెలియదు. ఇంత అద్భుతమైన ట్రాన్స్లేషన్స్ ఇస్తాడని నేను అనుకోను. సో ఈ పార్టిసిపేటరీ నోట్స్ అంటే ఏంటి? మనకి సాధారణంగా ఇఫ్ యూ టేక్ ఎనీ నేషన్ ఆర్ ఎనీ ఎకనామీ, ఏ ఆర్థిక వ్యవస్థ తీసుకున్నా మనకు అందులో పెట్టుబడులు అని ఒక పేరు ఉంటుంది. వి కాల్ ఇట్ యాజ్ ఇన్వెస్ట్మెంట్స్. ఈ ఇన్వెస్ట్మెంట్స్ సాధారణంగా రెండు రకాలు ఉంటాయి. ఒకటి డొమెస్టిక్ ఇన్వెస్ట్మెంట్స్, అంటే మన దేశంలోనే మన దేశానికి చెందినటువంటి వ్యక్తులు, అంటే మన సిటిజన్స్, ఫెలో సిటిజన్స్ పెట్టేటటువంటి పెట్టుబడులు. రూపాయల్లో పెడతాం. ఇప్పుడు మీరున్నారు, ఇక్కడ నుంచి వెళ్ళి ముంబైలో పెట్టుబడి పెట్టారనుకోండి, మిమ్మల్ని భారతీయుడే అని అంటారు కానీ చైనీయుడే అని అన్నారు కదా. సో కాబట్టి ఇండియాలో ఉంటూ ఇండియాలోనే పెట్టుబడులు పెట్టేటటువంటి వాటిని డొమెస్టిక్ ఇన్వెస్ట్మెంట్స్ అని అంటాం. దర్ ఈజ్ సెకండ్ కేటగిరీ విచ్ ఇస్ కాల్డ్ ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్, అంటే విదేశీ పెట్టుబడులు అని అంటారు. విదేశీ పెట్టుబడులు సాధారణంగా ఏ ఫామ్లో వస్తాయి? ఫారెన్ కరెన్సీలో వస్తాయి. ఇప్పుడు అమెరికా నుంచి వచ్చి ఇండియాలో పెట్టుబడి పెడుతున్నాడంటే వాడికి రూపాయలు దొరకవు కదా, వాడు డాలర్స్ని తీసుకొచ్చి ఆర్బీఐ దగ్గర వాటిని ఎక్స్చేంజ్ చేసుకొని మన దేశంలో రూపాయలుగా పెట్టుబడి పెడతాడు. సో ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ అనేటటువంటివి సెకండ్ కేటగిరీ. ఈ ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ మళ్ళీ రెండు రకాలు. ఒకటి ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్, అంటే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు అంటే ఏంటి? ఒక కంపెనీ డైరెక్ట్గా ఇండియాలోకి వచ్చి వాడి ఫేస్ కనిపిస్తుంది మనకి. ఇప్పుడు కేఎఫ్సి ఇండియాలోకి వచ్చింది అంటే మీకు క్లియర్ కట్గా తెలుసు, కేఎఫ్సి చికెన్ అమ్ముకుంటూ బతుకుతాడు, అలాగే మెక్డొనాల్డ్ రొట్టెలు అమ్ముకొని బతుకుతాడు, మీకు తెలుసు అది, అంతే కదా. రెండు రొట్టెల మధ్య ఒక ఉల్లిపాయ ముక్క, ఒక టమాటా ముక్క పెట్టి 300 రూపాయలకి అమ్ముతాడు విత్ థమ్స్అప్ ఫ్రీ. సో మీకు క్లియర్గా తెలుసు. కియా ఒక కారు ఉంటుంది, ఈ కారు అమ్ముతాడు. సో మీకు క్లియర్గా తెలుస్తుంది, అంటే మీకు డైరెక్ట్గా కనిపిస్తుంది. అంటే ఇది మీకు అర్థం అవ్వడానికి చెప్పాను కానీ టెక్నికల్ డెఫినేషన్లోకి వెళ్తే ఏ కంపెనీలో అయినా 10% ఎక్కువ వాటా కొనుగోలు చేసి పెట్టేటటువంటి పెట్టుబడులను ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అని అంటారు, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు. దెర్ ఈజ్ సెకండ్ కేటగిరీ ఇన్ ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్, దాన్ని ఎఫ్ఐఐస్ అని అంటారు, లేదా ఈ మధ్య కాలంలో దాన్ని ఎఫ్పిఐ అని అంటున్నారు, ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్. తెలుగులో విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు అని అంటారు. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు వీళ్ళు మనకి కనిపించరు. మరి కనిపించకుండా పెట్టుబడి ఎలా పెడతారు సార్? ఇంటర్నెట్ ద్వారా పెడుతుంటారు. ఇంటర్నెట్ ద్వారా ఎలా? మన దేశంలో స్టాక్ ఎక్స్చేంజ్లు అని ఉంటాయి, మీ అందరికీ తెలుసు. షేర్లు కొనడము అమ్మడము, ప్రభుత్వ సెక్యూరిటీలు కొనడము అమ్మడము, వీటిని మనం ఏమంటామంటే స్టాక్ ఎక్స్చేంజెస్ అని అంటాం. మరొక భాషలో దాన్ని క్యాపిటల్ మార్కెట్ అని కూడా అంటారు, మూలధన మార్కెట్ అని అంటారు తెలుగులో. సో ఇందులో కూడా ఇన్వెస్ట్మెంట్స్ పెడుతూ ఉంటారు. ఇందులో పెట్టేటటువంటి ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం సాధారణంగా ఎఫ్పిఐ అని అంటాం, ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్. గతంలో దాన్ని ఎఫ్ఐఐ, ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అని అనేవాళ్ళు. సార్ పేరు ఎందుకు మార్చారు? అల్లు అర్జున్ బన్నీ అని ఎందుకు పిలుస్తారు? అలా పిలుస్తుంటారు అంతే, మీరు దాన్ని పెద్దగా పట్టించుకుని టెక్నికాలిటీస్లోకి వెళ్ళాల్సిన అవసరం లేదు. సో ఎఫ్పిఐ అంటే విదేశాలలో ఉన్నటువంటి వ్యక్తులు విదేశీ కరెన్సీలో ఇండియాలో ఉన్న స్టాక్ మార్కెట్స్లో కనుక డబ్బులు పెడితే దాన్ని ఎఫ్పిఐ అని అంటాం. ఇది క్లియర్గా అర్థమైంది కదా మీకు? ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్. సో హియర్ యూ నీడ్ టు అండర్స్టాండ్ సంథింగ్ బెటర్. అదేంటంటే ఈ ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ అనేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు రకరకాలుగా డబ్బులు పెడుతూ ఉంటారు. రకరకాలుగా డబ్బులు పెడతాం అంటే ఏంటి? స్టాక్ ఎక్స్చేంజ్లో డిఫరెంట్ షేర్స్ కొంటూ ఉంటారు. సో థింక్ చూడండి, ఇప్పుడు ఈ ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ అని చెప్పాను కదా, అంటే విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు అని అన్నాను కదా. సో వీళ్ళు ఎక్కడ డబ్బులు పెడతారు అంటే మీకు ఆల్రెడీ చెప్పాను, స్టాక్ ఎక్స్చేంజెస్లో పెడతారు వీళ్ళు. అంటే మన దేశంలో ఉన్నటువంటి స్టాక్ ఎక్స్చేంజెస్లో షేర్స్లో డబ్బులు పెడతారు. వీళ్ళు షేర్స్లో డబ్బులు పెట్టేటప్పుడు ఏం చేస్తారంటే వీళ్ళు ఒక కంపెనీతో రిజిస్టర్ అవుతారు. ఇప్పుడు మీరైనా స్టాక్ ఎక్స్చేంజెస్లో డబ్బులు పెట్టారంటే ఒక యాప్ డౌన్లోడ్ చేసుకుంటారా? యాప్ డౌన్లోడ్ చేసుకున్న వెంటనే డబ్బులు పెట్టేయాలా, లేదంటే మీకు డీమ్యాట్ అకౌంట్ అని ఒకటి ఉంటుంది, ఆ డీమ్యాట్ అకౌంట్ తీసుకునే డబ్బులు పెట్టాలా? డీమ్యాట్ అకౌంట్ తీసుకోవాలి. డీమ్యాట్ అకౌంట్ తీసుకున్నప్పుడు మీ పేరు, మీ ఆధార్ కార్డు, మీ పాన్ కార్డు, మీ అడ్రస్ ఇవన్నీ అడుగుతారు కదా. సో అట్లానే ఈ ఎఫ్పిఐస్ కూడా డబ్బులు పెట్టేటప్పుడు ఏం చేస్తారంటే దే విల్ రిజిస్టర్ విత్ సమ్ కంపెనీ. ఆ కంపెనీనే మనం ఎఫ్పిఐ కంపెనీ అని అంటాం. వాళ్ళు రిజిస్టర్ అవుతారు. ఈ రిజిస్టర్ అయినటువంటి కంపెనీ సాధారణంగా ఆర్బీఐతో రిజిస్టర్ అవుతుంది. ఈ ఎఫ్పిఐ కంపెనీ తాలూకా డీటెయిల్స్ కూడా ఆర్బీఐకి ఇస్తుంది. అంటే ఇన్ వన్ వే ఆర్ అదర్ ఎవరెవరైతే భారతదేశంలో ఉన్నటువంటి స్టాక్ ఎక్స్చేంజ్లో డబ్బులు పెడుతున్నారో ఇండైరెక్ట్గా అయినా ఆర్బీఐకి తెలిసే అవకాశం ఉంది కదా. అంటే ఎఫ్పిఐస్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో ఫారెన్ ఇన్వెస్టర్స్ ఎఫ్పిఐ కంపెనీ ద్వారా
భారతదేశంలో ఉన్న స్టాక్ ఎక్స్చేంజ్లో పెట్టుబడులు పెడుతున్నారు. ఈ ఎఫ్పిఐ కంపెనీ ఆర్బీఐతో ఆర్బీఐ కాదు సెబీతో రిజిస్టర్ అయింది. వెరీ సారీ, సెబీ. ఆర్బీఐ బ్యాంక్స్ కదా, సెబీ కదా. స్టాక్ ఎక్స్చేంజెస్, స్టాక్ సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. సో సెబీతో రిజిస్టర్ అవుతుంది. సో వన్ వే ఆర్ అదర్ ఇక్కడ మీకు సెబీకి తెలుస్తుంది ఎవడు డబ్బులు పెడుతున్నాడు, వాడు పుట్టుపూర్వత్రాలు ఏంటి, వాడు ఏ దేశం నుంచి వస్తున్నాడో తెలుస్తుంది. ఒకవేళ ఎవరన్నా కనుక మన దేశంలో పెట్టుబడులు పెట్టాలి అని అనుకుని వాళ్ళ ఐడెంటిటీని రివీల్ చేయాలని అనుకోవట్లేదు. అంటే ఇప్పుడు ఈ ఎఫ్పిఐ కంపెనీలో ఒక 10 మంది ఇన్వెస్టర్స్ ఉన్నారనుకోండి, వీళ్ళ తాలూకా డీటెయిల్స్ సెబీకి తెలిసేటటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు ఈ 10 మంది మా ఐడెంటిటీ తెలియకూడదు, కానీ మేము భారతదేశంలో పెట్టుబడులు పెట్టాలని అనుకుంటే వాళ్ళకు ఉన్నటువంటి మార్గం ఏంటంటే ఈ పార్టిసిపేటరీ నోట్స్. అర్థమైందా? అంటే ఈ పార్టిసిపేటరీ నోట్స్ అంటే ఏంటంటే ఇప్పుడు వీళ్ళు ఎఫ్పిఐల ద్వారా ఎలా పెడుతున్నారు, ఈ ఎఫ్పిఐ కంపెనీలోకి వచ్చి అందులోంచి భారతదేశంలో ఉన్న షేర్స్లో పెడుతున్నారు. ఏమంటే అర్థమవుతుంది కదా. చిన్న కాంప్లికేటెడ్ ఇష్యూ ఇది. ఎందుకంటే ఈ క్వశ్చన్ చాలాసార్లు యూపీఎస్సీలో కూడా అడిగాడు. పీపుల్ వర్ వెరీ మచ్ కన్ఫ్యూజ్డ్. డైరెక్ట్గా వచ్చింది బిట్. గ్రూప్ 1లో అడిగాడు, గ్రూప్ 2లో అడిగాడు, మళ్ళీ అడిగే అవకాశం డెఫినెట్గా ఉంది. సో దీస్ ఆర్ ఆల్ డిఫరెంట్ థింగ్స్ విచ్ ఆర్ అవైలబుల్ ఫర్ ఇన్వెస్ట్మెంట్. పెట్టుబడుల కోసం మనకు ఉన్నటువంటి రకరకాల మార్గాలలో ఇది ఒక మార్గం. సో దాన్ని మీరు అర్థం చేసుకునేటటువంటి ప్రయత్నం చేయండి. ఇప్పుడు నేనేమంటున్నానంటే ఫారెన్లో ఎవడో ఉన్నాడు, వాడి ఐడెంటిటీ తెలియకుండా, అంటే వాడి గుర్తింపు కార్డు చూపించకుండా మన దేశంలో ఉన్న స్టాక్ ఎక్స్చేంజ్లో డబ్బులు పెట్టాలని అనుకుంటున్నాడు. సో వాడికి ఉన్నటువంటి మార్గం ఏంటి, ఈ పార్టిసిపేటరీ నోట్స్. సో దీన్ని ఒక్కసారి మీరు కనుక చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. చూడండి, పార్టిసిపేటరీ నోట్స్, వాటినే పీ నోట్స్ అని కూడా అంటారు. ఆర్ ఫినాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ యూజ్డ్ బై ద ఫారెన్ ఇన్వెస్టర్స్ ఆర్ హెడ్జ్ ఫండ్స్. హెడ్జ్ ఫండ్స్ అన్న కూడా అదే, ఒక రకంగా పెట్టుబడులు పెట్టేటటువంటి ఒక నిధి అనుకోండి. టు ఇన్వెస్ట్ ఇన్ ఇండియన్ సెక్యూరిటీస్, సచ్ ఇన్వెస్టర్స్ ఆర్ నాట్ రిజిస్టర్డ్ విత్ సెబీ. అంతే కదా, సెబీతో రిజిస్టర్ అవ్వకుండా పెట్టుబడులు పెట్టాలని అనుకునే వాళ్ళకు ఒక ఆర్థిక సాధనం ఏంటి అంటే పార్టిసిపేటరీ నోట్స్. దిస్ ఈజ్ పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, యాక్సెస్ టు ఇండియన్ క్యాపిటల్ మార్కెట్ ఈజ్ లిమిటెడ్ టు ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ రిజిస్టర్డ్ విత్ సెబీ. సో ద మార్కెట్ హ్యాస్ జస్ట్ క్రియేటెడ్ ఎ పాస్ త్రూ మెకానిజం త్రూ పీ నోట్స్. అంటే ఫారెన్ ఇన్వెస్టర్స్ భారతదేశంలో ఉన్నటువంటి క్యాపిటల్ మార్కెట్లో డబ్బులు పెట్టాలంటే దానికి కొన్ని పరిమితులు విధించబడ్డాయి. ఎందుకంటే మీకు నేను ఆల్రెడీ చెప్పాను, హ్యూజ్ ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ మన దేశానికి వస్తే లాస్ట్ టైం 1977లో చెప్పినటువంటి డచ్ డిసీజ్ వచ్చేటటువంటి అవకాశం ఉంది. అంటే వెన్ దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ మన దేశానికి వచ్చాయనుకోండి, రూపీ డాలర్తో ఉన్నటువంటి విలువలో ఫ్లక్చుయేషన్స్ వస్తాయి. అది మంచిది కాదు. సరే, ఎందుకు మంచిది కాదు అంటే మీ బాడీ టెంపరేచర్ 98.6 ఫారెన్ హీట్ ఉండాలి. 1 డిగ్రీ పెరిగితే చచ్చిపోతారు. దాన్నే ఫీవర్ అంటాం. 1 డిగ్రీ కదా సార్ పెరిగిందంటే అంతే, బాడీ తట్టుకోలేదు అట్లా. సో కాబట్టి ఫ్లక్చుయేషన్స్ టు ద ఎకానమీ ఈజ్ నాట్ గుడ్. సో ఈ ఫ్లక్చుయేషన్స్కి గురి అవ్వకూడదు కాబట్టి మనం ఏం చేస్తాం, జాగ్రత్తలు తీసుకుంటాం. చలేస్తే దుప్పటి కప్పుకుంటాం, బాగా ఎండగాస్తే ఏసీ వేసుకుంటాం. ఎందుకంటే మన బాడీ టెంపరేచర్ని కరెక్ట్గా పెట్టుకోవడానికి. ఇక్కడ కూడా ఇండియన్ ఎకనామీ ఫ్లక్చుయేషన్స్కి ఎప్పుడైతే గురవుతుందో దట్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ ద ఎకనామీ. సో కాబట్టి మనం ఏం చేస్తాము, ఇండియన్ ఎకనామీ బాగా ఫ్లక్చువేట్ అవ్వకుండా, అలాగే బాగా కింద పడిపోకుండా మనం తగిన జాగ్రత్తలు తీసుకుంటాం. అందులో ఒక జాగ్రత్త ఏంటంటే ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ హెవీగా మన దేశానికి వస్తే రూపాయితో డాలర్తో రూపాయి మార్కు విలువలో పెరుగుదల అనేటటువంటిది వస్తుంది. అంటే విపరీతంగా పెరిగితే ఇబ్బంది మన దేశానికి. కాబట్టి దాని మీద మనం పరిమితులు విధించాం. అంటే దాని అర్థం ఏంటి, ఫారెన్లో ఎవడో ఉన్నాడు, మన దేశానికి వచ్చి స్టాక్ ఎక్స్చేంజ్లో డబ్బులు పెడదామని అనుకుంటున్నాడు. సార్ నేను ఎంతైనా ఇన్ఫినిట్గా పెడతానంటే ఒప్పుకోరు. నాన్న నువ్వు ఆవేశపడకు, ఇంతే లిమిట్ నీకు, అంటే నువ్వు ఒక $10 లక్షలు అంతే లిమిట్, $10 లక్షలకి మించి పెడతానంటే ఒప్పుకోరు అట్లా. సో దెర్ ఈజ్ ఎ లిమిట్ ఫర్ దట్. అర్థమవుతుందా? సో కాబట్టి ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఆర్ ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్కి భారతదేశంలో ఉన్నటువంటి స్టాక్ ఎక్స్చేంజ్ల్లో డబ్బులు పెట్టాలంటే దానికి కొన్ని పరిమితులు విధించబడ్డాయి. సో ఇప్పుడు వాడు పరిమితులు విధించారు కాబట్టి వాడు ఇంకా డబ్బులు పెట్టలేడు, కానీ వాడికి డబ్బులు పెట్టాలన్న ఆనందం, కోరిక ఉంది. ఇప్పుడు ఏం చేయాలి, అక్కడే బైపాస్ మెకానిజం ఒకదాన్ని క్రియేట్ చేసాం. అంటే ఇక్కడ ఏంటి, వాడి ఐడెంటిటీని చూపించాలని అనుకోవట్లేదు, కానీ వాడు డబ్బులు పెట్టాలని అనుకుంటున్నాడు. అంటే సెబీకి వాడి మొహాన్ని చూపించాలని అనుకోవట్లేదు, బట్ స్టిల్ హీ వాంట్స్ టు ఇన్వెస్ట్. అదే ఇది చూడండి, దీస్ ఫినాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ ఆర్ ఇష్యూడ్ బై, ఎవరు ఇష్యూ చేస్తారండి, ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్. అంటే ఆ కంపెనీ ఏదైతే ఉంటుందో ఎఫ్పిఐ అనేటటువంటి కంపెనీ, ఆ కంపెనీ రిలీజ్ చేస్తుంది. అంటే వీడు డైరెక్ట్గా షేర్లు కొంటున్నాడా, కంపెనీ తాలూకా ఏమంటారు ఫినాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ కొంటున్నాడు. సో టు ఓవర్సీస్ ఇన్వెస్టర్స్ హూ ఆర్ నాట్ రిజిస్టర్డ్ విత్ సెబీ బట్ విష్ టు ఇన్వెస్ట్ ఇన్ ఇండియన్ స్టాక్ మార్కెట్. అంటే సెబీతో రిజిస్టర్ అవ్వకూడదు,
కానీ భారతదేశంలో నేను డబ్బులు పెట్టాలి, గుడికి వెళ్ళకూడదు, ప్రసాదం కావాలి, ఏం చేయాలి, పక్కనే ఉన్న ఒకరిని పంపాలా అంతే, లేదా ముసుగు దొంగలాగా వేసుకొని రావాలా. సో ఇక్కడ కూడా వాడు అదే సెబీతో రిజిస్టర్ అవ్వాలని అనుకోవట్లేదు, కానీ భారతదేశంలో ఉన్న స్టాక్ ఎక్స్చేంజ్లో డబ్బులు పెట్టాలని అనుకుంటున్నాడు. ఏం చేస్తాం, ఎఫ్ఐఐ ఇచ్చినటువంటి ఇన్స్ట్రుమెంట్స్ని కొంటాం. ఇప్పుడు ఇది సేమ్ మ్యూచువల్ ఫండ్స్ లాగానే, మీరు డైరెక్ట్గా మ్యూచువల్ ఫండ్స్లో డబ్బులు పెట్టరు, మ్యూచువల్ ఫండ్స్కి ఇస్తే వాడు డబ్బులు పెట్టి అందులో లాభం మీకు ఇస్తాడు. ఇక్కడ కూడా సేమ్ అంతే. సో ద వాల్యూ ఆఫ్ పీ నోట్స్ ఈజ్ డిటర్మైన్డ్. అలాగైతే ఇప్పుడు స్టాక్ మార్కెట్లో అనుకోండి, మీరు ఒక షేర్ కొంటున్నారనుకోండి, కంపెనీ తాలూకా వాల్యూని బట్టి ఈ షేర్ వాల్యూ ఉంటుంది. కానీ ఇక్కడ మీరు డైరెక్ట్గా షేర్ కొనట్లేదు కదా, పార్టిసిపేటరీ నోట్ కొంటున్నారు, మరి దాని వాల్యూ ఎలా ఉంటుంది అదే చెప్తున్నాడు. సో ద వాల్యూ ఈజ్ డిటర్మైన్డ్ ఆన్ ద బేస్ ఆఫ్ అండర్లయింగ్ అసెట్స్ పర్చేస్డ్ బై ద ఓవర్సీస్ ఇన్వెస్టర్స్. హియర్ ద అండర్లైన్ అసెట్స్ ఆర్ షేర్స్ లిస్టెడ్ ఆన్ ద ఇండియన్ స్టాక్ ఎక్స్చేంజ్. అంటే ఇప్పుడు ఈ ఎఫ్ఐఐ ఏదైతే ఉందో, ఈ ఎఫ్ఐఐ కంపెనీ, ఈ ఎఫ్ఐఐ తాలూకా కంపెనీ ఏదైతే ఉందో, ఈ కంపెనీ వాడు ఏం చేస్తాడంటే, వీడు కొన్ని షేర్స్ని ఆధారంగా చేసుకొని ఈ పార్టిసిపేటరీ నోట్స్ అనేటటువంటి వాటిని రిలీజ్ చేస్తాడు. అంటే ఎగ్జాంపుల్కి టాటా వాళ్ళ షేర్స్ ఉన్నాయి, టాటా వాళ్ళ షేర్స్ని ఆధారంగా చేసుకొని పార్టిసిపేటరీ నోట్స్ని రిలీజ్ చేస్తాడు. అంటే పార్టిసిపేటరీ నోట్స్ తాలూకా వాల్యూ దేని మీద ఆధారపడుతుంది, టాటా వాడి షేర్ మీద ఆధారపడుతుంది. అది పెరిగితే ఇది పెరుగుతుంది, అది తగ్గితే తగ్గుతుంది అంతే. ఇప్పుడు చూడండి, కొన్నిసార్లు గోల్డ్ బాండ్స్ అని ఉంటాయి, మీరు ఎప్పుడైనా విన్నారో లేదో, అయితే మీరు ఇప్పుడు ఫోన్పేలో కూడా కొనుక్కోవచ్చు ఇవి కావాలని అనుకుంటే. గోల్డ్ బాండ్స్ అంటే ఏంటి, మీరు గోల్డ్ కొనరు కానీ గోల్డ్ బాండ్ కొంటారు. దాని అర్థం ఏంటి, గోల్డ్ రేటు పెరిగినప్పుడు ఈ బాండ్ రేటు పెరుగుతుంది, గోల్డ్ రేటు తగ్గినప్పుడు ఈ బాండ్ రేటు తగ్గుతుంది. అంటే గోల్డ్ రేటు తగ్గినప్పుడు ఈ బాండ్ కొనుక్కొని గోల్డ్ రేటు పెరిగినప్పుడు ఈ బాండ్ అమ్మేసుకుంటే ఆ మధ్య ఉన్నటువంటి డిఫరెన్సే మీ లాభం. ఇక్కడ కూడా పార్టిసిపేటరీ నోట్స్లో ఏం జరుగుతుంది, ఈ పార్టిసిపేటరీ నోట్స్ అనేటటువంటిది ఏదైతే ఉందో, ఇది ఒక పర్టికులర్ షేర్ని ఆధారంగా చేసుకొని దీని వాల్యూని పొందుతుంది. సో ఈ షేర్ వాల్యూ పెరిగితే దీని వాల్యూ పెరుగుతుంది, ఈ షేర్ వాల్యూ తగ్గితే దీని వాల్యూ తగ్గుతుంది. యాజ్ సింపుల్ యాజ్ దట్. సో ఇప్పుడు చూడండి, భారతదేశంలో ఉన్న షేర్ మార్కెట్ నుంచి ఆ డబ్బులు సంపాదించడానికి అవకాశం ఉంది, కానీ వాడు ఎవడో సెబీకి తెలుస్తుందా, తెలియట్లేదు. సో అంటే మీరు ఏం చెప్పచ్చు, పార్టిసిపేటరీ నోట్స్ ఈజ్ వన్ మెకానిజం విచ్ ఇస్ సంథింగ్ కీప్ ద ఇన్వెస్టర్స్ స్ట్రేంజ్ టు సెబీ. అంటే ఇట్ విల్ నాట్ రివీల్ ఇట్స్ ఐడెంటిటీ. అంటే whoever is buying the participatory notes, they no need to reveal their identity. ఎవరైతే ఈ పార్టిసిపేటరీ నోట్స్ని కొంటున్నారో వాళ్ళు వాళ్ళ తాలూకా గుర్తింపును సెబీకి చెప్పాల్సినటువంటి అవసరం లేదు. అర్థమవుతుందా? సో చాలామంది పార్టిసిపేటరీ నోట్స్ ఎవరు కొంటారంటే ఇండియన్సే ఇక్కడ నుంచి బ్లాక్ మనీ ఫారెన్కి తీసుకెళ్ళిపోయి ఆ డబ్బులతో కొంటారు. ఈ మధ్యకాలంలో అందుకే మన దేశంలో ఈ మన ఫినాన్స్ మినిస్టర్ ఉన్నారు కదా, ఆవిడ పేరేంటి, నిర్మలా సీతారామన్, ఆవిడ ఆ మధ్యకాలంలో ఒక 1 or 2 years క్రితం పార్టిసిపేటరీ నోట్స్ కూడా ఎవరైతే కొంటున్నారో వాళ్ళు మన దేశంలో గుర్తింపు చూపించాల్సి ఉంటుందన్నారు. నెక్స్ట్ డే నుంచి కొండ మానేశారు. ఎవరికి నష్టం అది, కొండ మానేస్తే దేశానికే నష్టం. వెంటనే ఆవిడ చిన్నప్పుడు చింతపిక్కలాట ఆడుకున్నప్పుడు తూచి అంటారు చూడండి, అట్లాగా సరదాగా అన్నాను, మీరు సీరియస్గా తీసుకున్నారు, ఏం చూపించాల్సిన అవసరం లేదు, మళ్ళీ మర్నాడు నుంచి కొన్నారు. సో దట్ ఇట్ సెల్ఫ్ ప్రూవ్స్ ఏంటి, పార్టిసిపేటరీ నోట్స్ కొనేటటువంటి వ్యక్తులంతా కూడా భారతదేశంలో ఉన్నటువంటి బ్లాక్ మనీని వేరే దేశాలకు తీసుకెళ్ళిపోయి దాని నుంచే రౌండ్ ట్రిప్పింగ్ చేసి మన దేశంలోనే కొంటారనమాట. సో అంటే ఒక రకంగా భారతదేశంలో ఉన్న బ్లాక్ మనీ కూడా ఇండైరెక్ట్గా ఇండియాకి ప్రాఫిట్స్ తీసుకొస్తుంది. సో ఎక్కడైనా బ్లాక్ మనీ వల్ల మీకు ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే చెప్పొచ్చు. అలా అని పూర్తిగా అడ్వాంటేజ్ అని అనట్లేదు, గుడ్లో మెల్ల ఎత్తుక్కోవడం బెటర్ కదా, గుడ్డు కన్నా మెల్ల రైట్ కదా, కనీసం కనిపిస్తుంది. సో ఎనీ డివిడెండ్స్ ఆర్ క్యాపిటల్ గెయిన్స్ కలెక్టెడ్ ఫ్రమ్ ఇన్స్ట్రుమెంట్స్ గో బ్యాక్ టు ద ఓవర్సీస్ ఇన్వెస్టర్స్ వీఆర్ బ్రోకరేజ్ హౌస్ బేస్డ్ ఇన్ ఇండియా. అంటే దాని అర్థం ఏంటి, దీని మీద వచ్చినటువంటి ఏవైనా లాభాలు ఉంటే వాడికి వెళ్ళిపోతాయి అవి. అంటే ఇప్పుడు ఈ షేర్ మీద ఏదో లాభం వచ్చింది 10 రూపాయలు, ఆ 10 రూపాయలు ఆ ఇన్వెస్టర్కి వెళ్తాయి అనమాట. సో దట్ ఈస్ కాల్డ్ పీ నోట్స్. అంటే పీ నోట్స్ అంటే ఏంటి, వెరీ సింపుల్. సెబీకి తెలియకుండా భారతదేశంలో ఉన్నటువంటి స్టాక్ ఎక్స్చేంజ్ల్లో ఉన్న షేర్స్కి సంబంధించినటువంటి ఎఫ్ఐఐ ఇన్స్ట్రుమెంట్స్లో పెట్టుబడులు పెట్టడాన్ని పీ నోట్స్ అని అంటారు. యాజ్ సింపుల్ యాజ్ దట్. అట్లీస్ట్ ఈ మెకానిజం అంతా మీకు గుర్తుంటే ఎగ్జామ్లో వాడు ఎలా ఇచ్చినా మీకు గుర్తుంటాం. అంటే వాడు ఎగ్జామ్లో మ్యాక్సిమం ఈ పర్టికులర్ క్వశ్చన్ని ఎలా అడిగే అవకాశం ఉంది, పార్టిసిపేటరీ నోట్స్కి పురస్కరించుకొని లేదా దీన్ని అనుసరించి స్టేట్మెంట్ 1 స్టేట్మెంట్ 2 చెప్పండి అంటాడు, అంతేనా. మ్యాక్సిమం మిమ్మల్ని ఎక్కడ కన్ఫ్యూజ్ చేయొచ్చు, ద ఐడెంటిటీ ఆఫ్ ద ఇన్వెస్టర్స్ ఈజ్ రివీల్డ్ టు సెబీ అన్నాడు అనుకోండి, మీకు తెలుసు కదా, ఇది కొట్టేస్తారు, 1 ఓన్లీ ఆన్సర్. తెలియలేదు అనుకోండి, తూర్పు పెట్టో చూడడం, అక్కడే జాగ్రత్తగా దండం పెట్టడం, అంతమించి ఏంది. డన్ విత్ దిస్.